గోదావరి జిల్లా భీమవరంలో రాష్ట్ర పీఎస్సీ చైర్మన్ జనసేన ఎమ్మెల్యే పుల్లపర్తి రామాంజనేయులు చిత్రపటానికి ఆ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం భీమవరంలో రోడ్లు వేసేందుకు ధన్యవాదాలు తెలుపుతూ జనసేన నాయకులు ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ రోడ్డు సమస్య ఇంచుమించు 22 సంవత్సరాల నుంచి ఉంటుంది. నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు 2005లో రోడ్లు వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని మీద స్పందన లేదు. అలాగే గత మున్సిపల్ ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో ప్రచార నిమిత్తం పులపర్తి ప్రశాంత్ గారు, ఎమ్మెల్యే గారు తనయుడు పులపర్తి ప్రశాంత్ గారు ఈ వీధిలోకి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మహిళలు, ముస్లిమ్స్ మహిళలు అందరూ కలిపి మాకు ఈ రోడ్డు సమస్య చాలా దారుణంగా ఉంటుంది, వరద వచ్చినా వర్షం వచ్చినా మొత్తం మునిగిపోయి ఇంట్లో కూడా నీరు రావడం జరుగుతుంది. దాని మీద వాళ్ళ వినతిపత్రం ఇవ్వడం, ఇచ్చిన వెంటనే ప్రశాంత్ గారు వెంటనే మేము నగ్గిన 6 నెలలలోపు ఈ రోడ్డు సమస్య తీరుస్తానని మాట ఇవ్వడం జరిగింది. అలాగే నగ్గగానే వాళ్ళ ఎమ్మెల్యే గారికి చెప్పి, అలాగే కనకరాజు సూరి గారు, చిన్నబాబు గారు, ఎమ్మెల్యే గారు, ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్లు వేయడం జరిగింది. దానికి కృతజ్ఞతగా ఇవాళ ఎమ్మెల్యే గారు చిత్రపటానికి ఈ వీధిలో ఉన్న మహిళలు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ వార్డులో గత 10 సంవత్సరాలుగా రోడ్డు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డు సమస్యని తీర్చిన అంజుబాబు గారికి వాళ్ళ కృతజ్ఞతలుగా చిన్న పాలాభిషేకం మరియు పువ్వులతో అలంకరించుకున్నారు.